చనిపోవడం కూడా ఇదే రోజు జరిగింది. అంటే ఆయన జీవితంలో ముఖ్యమైన 3 సంఘటనలు ఈ వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడే జరిగాయి. ఈరోజు పూర్ణిమ, వైశాఖ మాసం కాబట్టి ఆయన పుట్టినరోజు పూర్ణిమ. ఇది గుడ్డిగా గుర్తుపెట్టుకోవచ్చు, మే నెలనే వస్తుంది. వైశాఖ పూర్ణిమ ఎప్పుడు ఉందంటే అప్పుడే ఆయన పుట్టినరోజు. ఆయన చచ్చిపోయి కనీసం మనకి ఇప్పుడు దగ్గర 2700 సంవత్సరాలు అయినా కానీ ఆయన చూపెట్టినటువంటి మార్గాలు, ఆయన చూపెట్టినటువంటి బోధనలు ప్రపంచానికే దిక్సూచిగా నిలుస్తున్నాయి. కేవలం ఆయన మన భారతదేశంలో పుట్టిందని మన దేశానికి కాదు, మన భారతీయుల కంటే ఎక్కువ ప్రపంచవాసులు ఆయన బోధనలు, ఆయన మార్గాన్ని అనుసరిస్తున్నారు. అలాంటి మహనీయుని ఒక పుట్టినరోజున మన లుంబిని నాలెడ్జ్ సెంటర్ కానీ, మైత్రి ఫౌండేషన్ కానీ ఏర్పడ్డది. ఆ రోజు ఈరోజు ఒక మంచి ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేద పిల్లలకు ఉచితంగా ట్యూషన్లు, విద్యను అందిస్తున్నటువంటి మన మైత్రి ఫౌండేషన్ సభ్యులందరికీ పేరు పేరున నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ